ఏమి పెద్ద ఇది రాలా చైతన్యం, మార్పు రాలేదు. అప్పుడు ఒక రిటైర్డ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ నాకు ఫోన్ చేశాడు నా నెంబర్ పట్టుకుని, ఇంతవరకు అది రాసే ధైర్యం ఎవరికి లేదండి, చాలా మంచి పాయింట్ని చెప్పాలి ఇక్కడ మీకు. ఇంకోటి, అక్కడ కనుక పోర్ట్లో అనేక సార్లు ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయి, అది బయటికి పొయ్యి వచ్చి అప్పుడు కాలినటువంటి వచ్చినాయి కూడా తెలుసు కదా మీకు, అంతకుముందు జరిగినాయి కొన్ని మంటలు పైకి లేగవటం. అక్కడ సమస్య ఏంటంటే గ్యాస్ బండ కనుక పేల్తే అక్కడ మూల విరాట్ దగ్గరలో దాకా వచ్చి పడుతుందండి. అంటే అక్కడ మెయిన్ దీని దాకా వస్తుంది, ప్రమాదకరం అది. ఆ ముక్కను నేను రిపోర్ట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు, నేను చీఫ్ ఇంజనీర్ నేను రిపోర్ట్ ఇస్తేనే నువ్వు ఎవరు పట్టించుకోలేదు అని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీ తేండి సార్ అని ఇవ్వమని అడిగానే, ఆయన తెచ్చిచ్చారు. ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసుకునేసా. అంటే అప్పటిదాకా వీళ్ళకి ఏమాత్రం అంటే అంటి ముట్టనట్టున్నటువంటి స్టేజీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈ వార్తకి జాతీయ వార్త అయిపోయింది. ఇది నేషనల్ మీడియా వాళ్ళందరూ క్యారీ చేశారు దీన్ని. లడ్డూ కావాలా దేవుడు కావాలా, అదే దేవుడికే ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటనేటటువంటి. అప్పుడు ఆగమేఘాల కేంద్రం నుంచి స్పెషల్ టీం వచ్చింది వెరిఫై చేయడానికి సెక్యూరిటీ పర్పస్ కింద. ఇక్కడ వాళ్ళతో మీటింగులు వరుస పెట్టి జరిగితే చివరికి ఖచ్చితంగా పోర్ట్ ఎట్లా మార్చుకోవాల్సిందే